Hi everyone, welcome back to my channel Code Optimizers. This is lecture 21 of Java plus DSA series. లాస్ట్ వీడియోలో 2 పాయింటర్ అప్రోచ్ అంటే ఏంటి అండ్ దెన్ ఒక వేరియేషన్లో బేసిక్ ప్రాబ్లమ్స్ చెప్పాను. ఈరోజు ఇంకొక వేరియేషన్ చూద్దాము. అండ్ ఐ నో ఈ వీక్ వీడియో కొద్దిగా లేట్ అయింది, కంపెనీ వర్క్లోడ్ ఎక్కువ ఉండడం వల్ల కొద్దిగా డిలే అయింది. ఐ హోప్ యూ విల్ అండర్స్టాండ్ దట్. అండ్ లాంగ్ వీడియోస్కి ఎట్ మ్యాక్స్ 20-30 వ్యూస్ మాత్రమే వస్తున్నాయి. సో 20-30 పీపుల్ కోసం 4 hours కూర్చొని వీడియో చేయాలంటే కొద్దిగా కష్టమే కదా. సో ఐ వాంట్ యూ ఆల్ టు లైక్ ద వీడియో అండ్ కామెంట్ అండర్ ద వీడియో అండ్ షేర్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్స్ ఆర్ ఎల్స్ లింక్డ్ఇన్లో పోస్ట్ చేసి ఛానల్ లింక్ ఇవ్వడం కానీ కాలేజ్ గ్రూప్స్లో కానీ షేర్ చేయడం చేస్తే ఎక్కువ వ్యూస్ వస్తాయి అండ్ దెన్ నేను కూడా వీడియో కన్సిస్టెంట్గా చేయగలను. నౌ లెట్స్ గెట్ ఇన్ టు అవర్ ఫస్ట్ క్వశ్చన్. టు సమ్ ఇన్పుట్ అరే ఈజ్ సార్టెడ్. ఇక్కడ ఏమని ఇచ్చాడు, గివెన్ ఏ 1 indexed array ఆఫ్ ఇంటీజర్ నంబర్స్ దట్ ఈస్ ఆల్రెడీ సార్టెడ్ ఇన్ నాన్ డిక్రీజింగ్ ఆర్డర్. సో మనకి ఇచ్చిన అరే ఆల్రెడీ సార్ట్ అయి ఉంటుంది అన్నాడు అండ్ ఇట్ ఈస్ 1 indexed array. 1 indexed array అంటే ఏంటి అంటే మన ప్రకారం ఈ ఎలిమెంట్స్ ఏంటి 0 1 2 3 కదా. సో ఇక్కడ 1 2 3 4 లెక్క తీసుకుంటాడు వాడు. ఫైండ్ 2 numbers such that they add up to specific target. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే 2 numbers కనుక్కోవాలి. ఆ 2 numbersని యాడ్ చేస్తే మనకి ఇచ్చిన టార్గెట్ రీచ్ అవ్వాలి. ఓకే, లెట్ దీస్ 2 numbers బి, ఇది నేను మళ్ళీ చెప్తాను. రిటర్న్ ద ఇండిసెస్ ఆఫ్ 2 numbers, index 1 index 2. మనం 2 numbers యొక్క ఇండెక్సెస్ రిటర్న్ చేయాలి. ఏమంటే వాటికి 1 యాడ్ చేయాలంట. 1 ఎందుకు యాడ్ చేయాలి, ఇది 1 indexed array కాబట్టి మనకు మామూలుగా 0 1 ఆన్సర్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ 2 తీసుకుంటే, కానీ వాడికి 1 2 లెక్క రిటర్న్ చేయాలి కాబట్టి మనం యాడెడ్ బై 1 ఇచ్చాడు యాజ్ అన్ ఇంటీజర్ array. ఇప్పుడు మనం 2 indexesని రిటర్న్ చేయాలి కదా. రిటర్న్ ఒక ఇంటీజర్ని కాదు చేయాల్సిందే, 2 integersని చేయాలి. కాబట్టి ఆ 2 ఇంటీజర్స్ని మనం ఒక అరేలో స్టోర్ చేయాలి ఆఫ్ లెంత్ 2. సో లెంత్ ఎప్పుడు 2 ఉంటుంది, ఎందుకంటే మనం 2 numbers యొక్క ఇండిసెస్ మాత్రమే రిటర్న్ చేస్తున్నాం కాబట్టి. సో ఇక్కడ ఏమని ఇచ్చాడు, ద టెస్ట్ ఆర్ జనరేటెడ్ సచ్ దట్ దెర్ ఈజ్ ఎగ్జాక్ట్లీ 1 సొల్యూషన్. సో మనకి ఇచ్చిన అరేకి ఖచ్చితంగా ఒక్క సొల్యూషన్ మాత్రమే ఉంటుంది అండ్ దెన్ సొల్యూషన్ పక్కా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 10కి మనం ఏం చేస్తాము, 7 and 3 యాడ్ చేస్తూ వస్తుంది అండ్ అరేలో ఇంకా 8 and 2 ఉండదు. సో వాటిని యాడ్ చేసినా కానీ 10 కదా వచ్చేది, కానీ అలా ఉండదు. ఓన్లీ 1 సొల్యూషన్ మాత్రమే ఉంటుంది. యూ మే నాట్ యూజ్ ద సేమ్ ఎలిమెంట్ ట్వైస్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక అరేలో 5 ఉంది, నువ్వు అదే 5 ఎలిమెంట్ని డబుల్ టైం యాడ్ చేసి ఒకవేళ టార్గెట్ 10 ఉంటే సో అలా చేయకూడదు. ఓకే, సో అందుకని ఇక్కడ ఏమని ఇచ్చాడు అంటే లెట్ దీస్ 2 numbers బి నెంబర్స్ ఆఫ్ ఇండెక్స్ 1 అండ్ నెంబర్స్ ఆఫ్ ఇండెక్స్ 2. సో మనం ఆ ఇండెక్సెస్ ఎట్లా ఉండాలంటే 1 నుంచి నెంబర్స్ డాట్ లెంత్ వరకు ఉండాలి. గెటింగ్ ద పాయింట్, అంటే ఫస్ట్ ఇండెక్స్ నుంచి అరేలో మాత్రమే ఉండాలి కరెక్ట్ ఆ ఇండెక్సెస్ యొక్క లొకేషన్. అండ్ దెన్ ఇండెక్స్ 1 షుడ్ బి లెస్ దాన్ ఇండెక్స్ 2. లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు అని ఇవ్వలేదు, ఎందుకంటే ఒకటే ఎలిమెంట్ని మనం డబుల్ టైం యూస్ చేయకూడదు కాబట్టి. గెటింగ్ ద పాయింట్, యువర్ సొల్యూషన్ మస్ట్ యూజ్ ఓన్లీ కాన్స్టెంట్ ఎక్స్ట్రా స్పేస్. సో మనకి ఎక్స్ట్రా స్పేస్ తీసుకోకూడదు బేసిక్గా. అందుకని ఇక్కడ ఏమని ఇచ్చాడు, ఇన్పుట్ నెంబర్స్ 2 7 11 15 అని ఇచ్చాడు, టార్గెట్ 9. సో 2ని 7ని యాడ్ చేస్తే వస్తుంది కాబట్టి ఇండెక్సెస్ ఏంటి 0 1, కానీ మనం వాటికి 1 యాడ్ చేయాలి కాబట్టి 1 and 2. గెటింగ్ ద పాయింట్, రిటర్న్ చేశాడు. అండ్ దెన్ నెక్స్ట్ నెంబర్స్ వచ్చేసి 2 3 4, టార్గెట్ వచ్చేసి 6. 2 and 4ని యాడ్ చేస్తే వస్తుంది కదా 6. సో 1 and 3rd ఇండెక్స్. గెటింగ్ ద పాయింట్. అండ్ దెన్ నెక్స్ట్ -1 0, ఈ రెండింటిని యాడ్ చేస్తే -1 వస్తుంది. సో 1 and 2 రిటర్న్ చేశాడు. సో బేసిక్గా మనకు వీటిని చూడగానే ఫస్ట్ వచ్చే అప్రోచ్ ఏంటి, ఇది మనం ఐ వాల్యూ తీసుకొని డబుల్ ఫర్ లూప్ యూజ్ చేసి సాల్వ్ చేయడం. కరెక్ట్, ఇది ఐ పెట్టేస్తాం అండ్ దెన్ ఇక్కడ నుంచి లాస్ట్ వరకు ట్రావర్స్ చేస్తాం. ఏదో ఒక నెంబర్ని తీసుకుంటాం, యాడ్ చేస్తాం అండ్ దెన్ వీ విల్ సీ టార్గెట్ అవుతుందా లేదా అని చెప్పేసి. అంటే ఐ వాల్యూ 2 దగ్గర ఉన్నప్పుడు జే వాల్యూ 7కి చెక్ చేస్తాం, 9 అవుతుంది. ఓకే, టార్గెట్ రీచ్ అయింది కాబట్టి రిటర్న్ చేస్తాం. ఒకవేళ రీచ్ అవ్వకపోతే 2ని 11 యాడ్ చేస్తాం, నెక్స్ట్ 2ని 15 యాడ్ చేస్తాం, నెక్స్ట్ 7 11, నెక్స్ట్ 7 15, నెక్స్ట్ 11 15, అలా అన్ని 2 2 2 2 పేస్ట్ చేసుకొని చెక్ చేస్తాం. అప్పుడు ఎక్కడైతే మనకు రీచ్ అవుతుందో అది చూద్దాం. సో దానికి డైరెక్ట్ ఇప్పుడే కోడ్ రాసేస్తున్నాను. సో బేసిక్ అప్రోచ్ కాబట్టి ఫర్ ఇంట్ ఐ ఈజ్ ఈక్వల్స్ టు 0 నుంచి ఐ లెస్ దెన్ నంబర్స్ డాట్ లెంత్ అండ్ దెన్ ఐ ప్లస్ ప్లస్. అండ్ దెన్ ఇప్పుడు ఫర్ లూప్ ఇంకోటి ఏం రన్ అవుతుంది, జే ఈజ్ ఈక్వల్స్ టు ఐ ప్లస్ 1 నుంచి. ఇది ఐ ప్లస్ 1 నుంచి ఎందుకు రన్ అవుతుంది, ఇండెక్స్కి నెక్స్ట్ నుంచి స్టార్ట్ అవ్వాలి కదా, ఒకటే ఎలిమెంట్ని మనం డబుల్ టైం తీసుకోలేము కాబట్టి నెక్స్ట్ నుంచి స్టార్ట్ అవుతుంది. అండ్ దెన్ జే లెస్ దాన్ నెంబర్స్ డాట్ లెంత్ అండ్ దెన్ జే ప్లస్ ప్లస్. ఎప్పుడైతే నా నెంబర్స్ ఆఫ్ ఐ ప్లస్ నెంబర్స్ ఆఫ్ జే ఈజ్ ఈక్వల్స్ టు నా టార్గెట్ అవుతుందో అప్పుడు నేను ఏం చేయాలి, వాటిని స్టోర్ చేసుకోవాలి. స్టోర్ ఎక్కడ చేయమన్నాడు, ఒక అరే ఆఫ్ సైజ్ 2లో స్టోర్ చేయమన్నాడు. సో న్యూ ఇంట్ ఆఫ్ 2 ఇక్కడ నేను స్టోర్ చేయాలి. సో ఆన్సర్ ఆఫ్ 0 ఇండెక్స్లో ఐఎమ్ స్టోరింగ్ ఇండెక్స్ స్టోర్ చేయాలి i+1.
+1 యాడ్ చేసి స్టోర్ చేయమన్నాడు. అండ్ దెన్ ఆన్సర్ ఆఫ్ 1లో j+1 అండ్ దెన్ నాకు ఆన్సర్ దొరికేసింది కాబట్టి ఐఎమ్ రిటర్నింగ్ ఫ్రమ్ హియర్ ఇట్ సెల్ఫ్. లాస్ట్లో ఖచ్చితంగా ఆన్సర్ ఉంటుంది కాబట్టి ఇక్కడ నుంచి రిటర్న్ అవుతుంది, కానీ ఏదో ఒకటి రిటర్న్ చేయాలి కాబట్టి లెట్ మీ రిటర్న్ ఆన్సర్. సో ఇప్పుడు ఇది రన్ చేస్తే 3 టెస్ట్ కేసెస్ పాస్ అవ్వాలి. సో 3 పాస్ అయ్యాయి. అండ్ దెన్ సబ్మిట్ చేస్తే సో ఓకే అన్ని టెస్ట్ కేసెస్ పాస్ అయ్యాయి 24. ఇప్పుడు మనం ఈ కోడ్ యొక్క టైం కాంప్లెక్సిటీ అనలైజ్ చేస్తే ఇక్కడ ఏమనుంది, ఫర్ లూప్ లెంత్ వరకు రన్ అవుతుంది, అరే లెంత్ వరకు, ఈ ఫర్ లూప్ కూడా అరే లెంత్ వరకు రన్ అవుతుంది. సో టోటల్ టైం కాంప్లెక్సిటీ n² అవుతుంది. అండ్ దెన్ స్పేస్ కాంప్లెక్సిటీ వచ్చేసి ఇది కాన్స్టెంట్ స్పేస్ కాబట్టి ఎక్స్ట్రా స్పేస్ మనం తీసుకోలేదు. ఇప్పుడు మనం దీన్ని ఆప్టిమైజ్ చేయవచ్చా చేయలేమా అది చూద్దాం ఒకసారి. సో ఇప్పుడు మనం ఇలా ఒక సార్టెడ్ అరే తీసుకుందాము. ఇక్కడ టార్గెట్ 15 అనేది తీసుకున్నాం కదా. ఇప్పుడు నేనేం చేస్తున్నాను అంటే 2 పాయింటర్ అప్రోచ్లో ఒక పాయింటర్ ఇక్కడ ఒక పాయింటర్ ఇక్కడ పెడుతున్నాను. ఓకే, ఇక్కడ ఎందుకు పెట్టమనేది మీకు తర్వాత అర్థమవుతుంది. ఇలా ఎందుకు తీసుకున్నాం అనేది అర్థమైతే అలా ఎందుకు తీసుకోలేదో కూడా అర్థమవుతుంది. సో ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఇక్కడ ఒక పాయింటర్ ఇక్కడ ఒక పాయింటర్ తీసుకున్నాం కాబట్టి వాటి రెండింటిని యాడ్ చేద్దాం. యాడ్ చేస్తే ఎంత అవుతుంది, 16 అవుతుంది. కరెక్ట్, కానీ మనకు కావాల్సింది ఎంత, 15. సో ఇప్పుడు మనకేం అవ్వాలి, యాడ్ చేస్తే వాల్యూ తగ్గాలి. వాల్యూ తగ్గాలి అంటే మనం ఏం చేయాలి, దీన్ని లెఫ్ట్కి మూవ్ చేస్తే ఏమవుతుంది, వాల్యూ తగ్గుతుంది. ఎందుకు అంటే ఇది ఆల్రెడీ సార్టెడ్ ఇచ్చాడు. కరెక్ట్, కాబట్టి 14 ఇక్కడ ఉంది అంటే 14 కంటే తక్కువ వాల్యూనే ఇక్కడ ఉంటుంది. కరెక్ట్, ఒకవేళ ఈ పాయింటర్ని ముందుకు పంపిస్తే ఏమవుతుంది, వాల్యూ పెరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ 2 ఉంది, ఆల్రెడీ సార్టెడ్ అరే కాబట్టి పక్కన ఉండేది 2 అని ఉంటుంది, 2 కంటే గ్రేటర్ అని ఉంటుంది. కానీ మనకి ఇక్కడ వాల్యూ తగ్గాలి కాబట్టి ఈ పాయింటర్ని డిక్రీజ్ చేయాలి. కరెక్ట్, రైట్ పాయింటర్ని. ఇప్పుడు మనం ఏం చేద్దాం, 14 దగ్గర నుంచి ఇక్కడికి తీసుకుని వద్దాం. ఇప్పుడు సమ్ చేస్తే ఎంత అవుతుంది, 13 అవుతుంది. కరెక్ట్, కానీ మనకు కావాల్సిన సమ్ వచ్చేసి గ్రేటర్ ఉంది కాబట్టి మనం ఏం చేయాలి, వాల్యూ పెరగాలి. వాల్యూ పెరగాలి అంటే ఈ పాయింటర్ని ఇంక్రీజ్ చేస్తాం. కరెక్ట్, ఈ పాయింటర్ని ఇంక్రీజ్ చేసినాక మళ్ళీ సమ్ చేద్దాం. సమ్ చేస్తే ఎంత వస్తుంది, 16 వస్తుంది. సో మళ్ళీ సమ్ గ్రేటర్ ఉంది మనకు కావాల్సిన టార్గెట్ కంటే, కాబట్టి వాల్యూ తగ్గాలి. వాల్యూ తగ్గాలంటే ఏం చేయాలి, రైట్ పాయింటర్ని డిక్రీజ్ చేయాలి. ఇప్పుడు మళ్ళీ సమ్ చూడండి, ఇప్పుడు ఎంత వస్తుంది, 15 వస్తుంది. మనకు కావాల్సిన టార్గెట్ వచ్చింది కదా. సో మనకు సొల్యూషన్ దొరికినట్లు. మనకు ఎక్కడైతే పాయింటర్స్ ఉన్నాయో వాటి ఇండెక్సెస్కి +1 చేసి రిటర్న్ చేస్తే సరిపోతుంది. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఆల్రెడీ సార్టెడ్ ఉన్న దాన్ని అడ్వాంటేజ్ తీసుకొని చేస్తున్నాం కాబట్టి ఒక పాయింటర్ స్టార్టింగ్లో ఒక పాయింటర్ ఎండింగ్లో పెట్టాము. కరెక్ట్, మనం దీన్ని ఎలిమినేట్ చేసుకుంటూ రావాలా దీన్ని ఎలిమినేట్ చేసుకుంటూ రావాలా చెక్ చేస్తూ వస్తున్నాయి పాయింటర్స్. కరెక్ట్, అందుకని మనం ఫస్ట్లో ఒకటి లాస్ట్లో ఒకటి పెట్టాము. గెటింగ్ ద పాయింట్. సో ఇప్పుడు మనం ఇది ఎలా కోడ్ చేస్తాము, మనం స్టార్ట్ ఎక్కడ తీసుకున్నాం, ఇనీషియల్గా 0 ఇండెక్స్ దగ్గర, ఎండ్ ఎక్కడ తీసుకున్నాము, లాస్ట్ ఇండెక్స్ అంటే a డాట్ లెంత్ -1. సో ఇప్పుడు మనకేమవుతుంది, స్టార్ట్ ఎప్పటికీ ఎండ్ని రీచ్ అవ్వకూడదు. ఒకవేళ రీచ్ అవుతే ఏమవుతుంది, ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్టార్ట్ ఇక్కడి వరకు వచ్చింది అనుకో, సేమ్ ఎలిమెంట్ని ట్వైస్ తీసుకుంటాం కదా, కానీ అలా జరగకూడదు. కాబట్టి స్టార్ట్ ఎప్పుడు ఎండ్ కంటే లెస్ వరకు ఉండాలి. కరెక్ట్, కాబట్టి వైల్ లూప్ స్టార్ట్ ఈజ్ లెస్ దాన్ ఎండ్. మనం ఏం చేయాలి, సమ్ చేసుకుంటూ రావాలి. స్టార్ట్లో ఏముంది ఎండ్లో ఏముంది దాన్ని సమ్ చేయాలి. కాబట్టి ఇంట్ సమ్ ఈజ్ ఈక్వల్స్ టు a ఆఫ్ స్టార్ట్ ప్లస్ a ఆఫ్ ఎండ్. ఇలా మనం సమ్ చేసాము. ఒకవేళ మన సమ్ టార్గెట్ ఈక్వల్ అయితే మనం ఏం చేస్తాం, రిటర్న్ చేసేస్తాం. కరెక్ట్, ఎలా ఒక యారేలో స్టోర్ చేసి రిటర్న్ చేస్తాం. ఇలాగా చెప్పాను అది. ఒకవేళ మన సమ్ వచ్చేసి లెస్సర్ దాన్ టార్గెట్ ఉందనుకో, అప్పుడు మనం ఏం చేయాలి, సమ్ని ఇంక్రీజ్ చేయాలి కదా. సమ్ని ఇంక్రీజ్ చేయాలంటే స్టార్ట్ పాయింటర్ని ఇంక్రీజ్ చేయాలి. లేదు అంటే మనం ఏం చేయాలి, ఎండ్ పాయింటర్ని డిక్రీజ్ చేయాలి. ఇలా చేసుకుంటూ వస్తే మనకు ఎట్ సమ్ పాయింట్ సొల్యూషన్ దొరుకుతుంది. ఇప్పుడు మనం దీనికి టైం కాంప్లెక్సిటీ ఇక్కడే అనలైజ్ చేసి చూద్దాము. ఎట్ మ్యాక్స్ వర్స్ట్ కేస్లో ఎంతవరకు వెళ్తుంది, స్టార్ట్ ఎండ్ ఎప్పటికీ రీచ్ కాదు. కరెక్ట్, వర్స్ట్ కేస్లో స్టార్ట్ ఇక్కడి వరకు వచ్చి ఎండ్ ఇక్కడి వరకు ఇలా మీట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కరెక్ట్, అంటే ఏంటి, స్టార్ట్ సగం అరే ట్రావెల్స్ అయింది, మిగతా సగం ఎండ్ ట్రావెల్స్ అవ్వకుండా వచ్చింది లాస్ట్ నుంచి. కాబట్టి ఓవరాల్ ఎంత, ఒక ఎండ్ టైమ్స్ ట్రావెల్స్ చేసినట్లు. కాబట్టి టైం కాంప్లెక్సిటీ వచ్చేసి బిగ్ ఆఫ్ ఎన్ అవుతుంది. కరెక్ట్, వర్స్ట్ కేస్లో. ఎందుకంటే స్టార్ట్ ఎండ్ ఒకటేసారి అయితే కావు, ఇది అవుతే ఇది అవ్వదు, ఇది అవుతే ఇది అవ్వదు. కరెక్ట్, కాబట్టి మనకు రెండు ఒకటేసారి అవ్వదు. ఎట్ సమ్ పాయింట్ వర్స్ట్ కేస్లో బిగ్ ఆఫ్ ఎన్ వస్తుంది. అండ్ దెన్ స్పేస్ కాంప్లెక్సిటీ మనం ఇక్కడ ఏం ఎక్స్ట్రా స్పేస్ తీసుకోలేదు కాబట్టి బిగ్ ఆఫ్ 1 అవుతుంది.
గెటింగ్ ద పాయింట్. ఇప్పుడు మనం ఇది ఒకసారి లీడ్ కోడ్లో కోడ్ చేసి చూద్దాం. సో ఇనీషియల్గా మనం స్టార్ట్ పాయింటర్ ఎక్కడ తీసుకున్నాము 0 ఇండెక్స్ దగ్గర, అండ్ దెన్ ఎండ్ పాయింటర్ వచ్చేసి నెంబర్స్ డాట్ లెంత్ -1 అంటే లాస్ట్ ఇండెక్స్ దగ్గర, వైల్ స్టార్ట్ ఈజ్ లెస్ దెన్ ఎండ్ అయ్యేంత వరకు మనం ఏం చేసాము, ఫస్ట్ సమ్ చేసాము. సమ్ ఈజ్ ఈక్వల్స్ టు నెంబర్స్ ఆఫ్ స్టార్ట్ ప్లస్ నెంబర్స్ ఆఫ్ ఎండ్. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, ఇఫ్ ఆర్ సమ్ ఈజ్ ఈక్వల్స్ టు టార్గెట్ ఒకవేళ అవుతే మనం స్టోర్ ఎక్కడ చేయాలి, ఆన్సర్ అనే ఒక యారే క్రియేట్ చేయాలి, దాంట్లో స్టోర్ చేయాలి దీన్ని స్టార్ట్ +1ని, అండ్ దెన్ ఆన్సర్ ఆఫ్ 1లో మనం స్టోర్ చేయాల్సింది ఎండ్ +1ని. అండ్ మనకు యారే కావాలి కాబట్టి ఇంట్ ఆన్సర్ యారే ఈజ్ ఈక్వల్స్ టు న్యూ ఇంట్ ఆఫ్ 2, అండ్ దెన్ మనకు ఆన్సర్ దొరికేసింది కాబట్టి వీ కెన్ రిటర్న్. ఒకవేళ ఎల్స్ ఇఫ్ ఆర్ సమ్ ఈజ్ లెస్ దెన్ టార్గెట్, అప్పుడు మనకు సమ్ ఇంక్రీజ్ అవ్వాలి కాబట్టి స్టార్ట్ ++, అండ్ దెన్ ఎల్స్ కేస్లో ఎండ్ -. సో ఇప్పుడు మనం తర్వాత ఏం రిటర్న్ చేస్తాం, ఏదో ఒకటి రిటర్న్ చేయాలి కాబట్టి ఆన్సర్ రిటర్న్ చేద్దాం. ఇప్పుడు ఈ కోడ్ని రన్ చేసి చూస్తే రిటర్న్ వాట్ ఈస్ మిస్సింగ్, ఓకే ఆన్సర్ రిటర్న్ చేయాలి. సో ఆన్సర్ రిటర్న్ చేస్తున్నా. సో ఇప్పుడు 3 టెస్ట్ కేసెస్ పాస్డ్, అండ్ నేను సబ్మిట్ చేస్తే 24 ఏమో టెస్ట్ కేసెస్ పాస్ అవ్వాలి. సో 24 పాస్డ్. సో టైం కాంప్లెక్సిటీ, స్పేస్ కాంప్లెక్సిటీ అనలైజ్ చేసి చెప్పాను. సో దిస్ ఈజ్ హౌ యూ సాల్వ్ యూజింగ్ 2 పాయింటర్స్. ఇప్పుడు మనం ఇంకొక ప్రాబ్లం చూద్దాం. సో నెక్స్ట్ ప్రాబ్లం వచ్చేసి 3 సమ్ విత్ మల్టిప్లిసిటీ. సో ఇక్కడ ఏమని ఇచ్చాడు, గివెన్ అన్ ఇంటీజర్ అరే ARR అండ్ అన్ ఇంటీజర్ టార్గెట్, రిటర్న్ ద నెంబర్ ఆఫ్ ట్యూపుల్స్, టపుల్స్ అంటారు, ట్యూపుల్స్ అంటారు. సో IJK సచ్ దట్ I ఈజ్ లెస్ దెన్ J లెస్ దెన్ K, and array of I plus J plus array of K is equals to target. As the answer can be very large, return it modulo. సో దీంతో మాడ్యులస్ చేయాలంట. సో ఇప్పుడు దీని మీనింగ్ ఏంటంటే మనకు ఒక అరే ఇచ్చాడు, గెటింగ్ ద పాయింట్, అండ్ దెన్ దిస్ ఈజ్ నాట్ సార్టెడ్. సో మనం ఏం చేయాలి, టార్గెట్ 8కి రీచ్ అయ్యే 3 నెంబర్స్ ఏవైతే యాడ్ చేస్తే వస్తుందో అది మనం కనుక్కోవాలి. అండ్ దెన్ ఇక్కడ I లెస్ దెన్ J లెస్ దెన్ K అన్నాడు, అంటే ఈ ఒకటే ఇండెక్స్ని మల్టిపుల్ టైమ్స్ పిక్ చేయకూడదు, గెటింగ్ ద పాయింట్. సో ఇప్పుడు మనం ఏం చేయాలి ఇక్కడ, సో ఈ ఎగ్జాంపుల్ని నేను బోర్డ్ మీద తీసుకుని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు చెప్పే ప్రాబ్లం కొద్దిగా కాంప్లెక్స్ అనిపిస్తుంది. సో ఐ వాంట్ యూ టు లిజన్ వెరీ అటెంటివ్లీ, అండ్ దెన్ ఒక పెన్ పేపర్ తీసుకొని మధ్యలో పాజ్ చేసుకుంటూ మీరు కూడా చెక్ చేస్తూ రండి నాతో పాటు, అప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది, గెటింగ్ ద పాయింట్. అండ్ దెన్ మొత్తం ప్రాబ్లం అయిపోయాక మీరు వేరే ఎగ్జాంపుల్ తీసుకొని ట్రై చేయండి, గెటింగ్ ద పాయింట్. అప్పుడు మీకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. అండ్ ద మెయిన్ థింగ్ ఈజ్ డోంట్ గివ్ అప్. మీరు స్టెప్ బై స్టెప్ ఫాలో అవుతే మీకు స్టెప్ బై స్టెప్ క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకంటున్నానంటే దిస్ ఈజ్ జస్ట్ లైక్ ఏ డిస్క్లైమర్, మీరు మధ్యలో మళ్ళీ గివ్ అప్ ఇవ్వకుండా ఉండడానికి. సో ఒక పెన్ పేపర్ తీసుకొని నాతో పాటు సాల్వ్ చేసుకొని రండి, క్లియర్గా అర్థమవుతుంది, ఓకే. సో మనకి ఇలా ఒక అరే ఇచ్చాడు, అండ్ దెన్ దాని టార్గెట్ వచ్చేసి 8 అన్నాడు. దీనికి అవుట్పుట్ ఏమి ఇచ్చాడంటే వాడు 20 అని ఇచ్చాడు. సో ఈ ప్రాబ్లం ఏంటి అంటే మనం ఏదైనా ఒక 3 నెంబర్స్ పిక్ చేయాలి, దాని టార్గెట్ 8 అవ్వాలి, కరెక్ట్. ఫర్ ఎగ్జాంపుల్ మనం 1, 2ని 5ని పిక్ చేసామనుకో, ఏమవుతుంది, టార్గెట్ 8 అవుతుంది. సో నేనేం చేశానంటే 1ని 2ని 5ని పిక్ చేశాను. ఇక్కడ ఏంటి అంటే మనం పిక్ చేసిన నెంబర్ మళ్ళీ పిక్ చేయకూడదు, అంటే పిక్ చేసిన నెంబర్ మళ్ళీ పిక్ చేయొచ్చు కానీ సేమ్ ఇండెక్స్ని పిక్ చేయకూడదు, గెటింగ్ ద పాయింట్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ టపుల్కి మాత్రమే ఆ రూల్, గెటింగ్ ద పాయింట్. ఈ టపుల్కి మాత్రమే అంటే ఇప్పుడు నేను ఏం చేశాను, ఇక్కడ 1 పిక్ చేశాను, 2ని పిక్ చేశాను, ఇక్కడ 5ని సపరేట్ పిక్ చేశాను, కానీ ఈ 1ని ఈ 2ని మళ్ళీ ఈ 2ని పిక్ చేయకూడదు, గెటింగ్ ద పాయింట్. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ 2, 3, 3 చేసినా కానీ ఇక్కడ సమ్ ఏమవుతుంది, 8 అవుతుంది, కరెక్ట్. సో 2, 3, 3 ఇది సమ్ చేసినా కానీ 8 అవుతుంది. అలా అని చెప్పేసి నేను ఈ 2ని ఈ 3ని మళ్ళీ ఈ 3ని పిక్ చేయకూడదు, ఈ 3ని పిక్ చేయాలి. అండ్ దిస్ ఈజ్ ఓన్లీ అప్లికబుల్ ఫర్ దిస్ టపుల్, గెటింగ్ ద పాయింట్. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఫర్ ఎగ్జాంపుల్ 1, 2, 5 ఎన్ని టైమ్స్ పిక్ చేయొచ్చో చూద్దాం. ఈ 1ని ఈ 2ని ఈ 5ని పిక్ చేశాను, కరెక్ట్. నేను నెక్స్ట్ ఏం చేయొచ్చు, నెక్స్ట్ టపుల్కి ఈ 1ని ఈ 2ని ఈ 5ని పిక్ చేయొచ్చు. నెక్స్ట్ టపుల్కి, గెటింగ్ ద పాయింట్. ఇది ఆల్రెడీ పిక్ చేసావు కదా, అలా కాదు, అది ఫస్ట్ టపుల్కి పిక్ చేశాను. ఫస్ట్ టపుల్కి ఏం పిక్ చేశాను, ఈ 1, 2, 5. నెక్స్ట్ టపుల్కి ఏం పిక్ చేస్తున్నాను, ఈ 1, 2, 5. నెక్స్ట్ దానికి డిఫరెంట్ పిక్ చేయొచ్చు, గెటింగ్ ద పాయింట్. అలా అని చెప్పేసి మళ్ళీ సేమ్ పిక్ చేయకూడదు నెక్స్ట్ టపుల్కి 1, 2, 5. ఓకే, అలా చేసుకుంటూ పోతే ఇన్ఫినిట్ టైమ్స్ వెళ్ళిపోతుంది కదా. సో మనం ఏం చేయాలంటే సపోజ్ నువ్వు 0 ఇండెక్స్ని పిక్ చేసావు, 1 ఇండెక్స్ని పిక్ చేసావు,
3 ఇండెక్స్ని పిక్ చేసావు అనుకో, నెక్స్ట్ టైంకి నువ్వు 0, 1 పిక్ చేయొచ్చు, ఏమంటే 3 పిక్ చేయకూడదు, ఏదో ఒకటి డిఫరెంట్ ఉండాలి. గెటింగ్ ద పాయింట్. సో నేనేం చేస్తున్నానంటే ఈ 1ని పిక్ చేస్తున్నా, ఈ 2ని, ఈ 5ని. సో 1, 2, 5. ఓకే, ఇది ఒక వేరియేషన్. అండ్ దెన్ 1, 2, that 5, దిస్ ఈజ్ అదర్ వేరియేషన్. అండ్ దెన్ 1, 2, దిస్ 5, అదర్ వేరియేషన్. 1 సేమ్ 2 అండ్ దెన్ దట్ 5, డిఫరెంట్ వేరియేషన్. ఈ 1 తోటి నేను ఎన్ని కనుక్కున్నాను, 4 కనుక్కున్నాను. సో 1, 2, 5 తోటి నాకు ప్రజెంట్ 4 వచ్చాయి. అండ్ దెన్ ఈ 1 తోటి చేయొచ్చా, ఆ 1 తోటి కూడా చేయొచ్చు. 1, 2, 5, 1 సేమ్ 2 అండ్ దెన్ దట్ 5, కరెక్ట్. అండ్ దెన్ దిస్ 1 దట్ 2 అండ్ దెన్ ఫస్ట్ 5 అండ్ దెన్ 1, 2 దట్ 5. సో ఈ 1 తోటి కూడా 4 టైమ్స్ చేయొచ్చు. సో టోటల్ 1, 2, 5 ఎన్ని టైమ్స్ చేయొచ్చు, 8 టైమ్స్ చేయొచ్చు, కరెక్ట్. నెక్స్ట్ మనం ఇంకేమైనా తీసుకోవచ్చా, 1, 3, 4 తోటి చేయొచ్చు కదా. సో 1, 3, 4, కరెక్ట్. అండ్ దెన్ 1, 3 దట్ 4 అండ్ దెన్ 1 దిస్ 3 దిస్ 4, 1 దిస్ 3 దిస్ 4. సో 1, 3, 4 తోటి కూడా 4 వేరియేషన్స్ వస్తాయి ఓన్లీ విత్ దిస్ 1. ఇంకా ఈ 1 తోటి కూడా చేయొచ్చు. సో ఆ 4 ప్లస్ దిస్ 1, 3, 4, కరెక్ట్. 1, 3 దట్ 4, 1 దిస్ 3 దిస్ 4 అండ్ దెన్ సేమ్ దట్ 4. సో టోటల్ 1, 3, 4 తోటి కూడా 8 వేరియేషన్స్ చేయొచ్చు. సో బేసిక్గా 1, 3, 4 తోటి 8 వేరియేషన్స్ చేయొచ్చు. అండ్ దెన్ ఇంకా మనకు వేరియేషన్స్ ఉంటాయా, 2 to 4 తోటి కూడా చేయొచ్చు, కరెక్ట్. సో 2 to 4 అండ్ దెన్ 2 to ఈ 4, ఇంకా వేరే పాసిబిలిటీస్ ఉండవు, కరెక్ట్. కాబట్టి 2 to 4 తోటి వీ హ్యావ్ 2 వేరియేషన్స్. 2 to 4 తోటి వీ హ్యావ్ 2. అండ్ దెన్ 2, 3, 3 తోటి కూడా చేయొచ్చు అని చెప్పా కదా. సో 2, 3, 3 అండ్ దెన్ దిస్ 2, 3, 3. సో 2, 3, 3 తోటి కూడా 2 వేరియేషన్స్. సో 2, 3, 3 తోటి 2 వేరియేషన్స్. సో ఓవరాల్ ఎంత, 20 వేరియేషన్స్. కాబట్టి మన అవుట్పుట్ 20 అని రిటర్న్ చేస్తున్నాడు. గెటింగ్ ద పాయింట్. సో బేసిక్గా మీరు ఇంతవరకు చూసింది కొద్దిగా కాంప్లెక్స్ అనిపించవచ్చు, బట్ ఒకసారి లాస్ట్ ప్రాబ్లం చూడండి. లాస్ట్ ప్రాబ్లంలో మనం ఏం చేసాము, ఏదైనా ఒక 2 నెంబర్స్ని పిక్ చేయండి, దాని టార్గెట్కి రీచ్ అవ్వాలి, కరెక్ట్. ఈ ప్రాబ్లంలో ఏంటి, కంపారిజన్స్ని పక్కన పెడితే ఏదైనా ఒక 3 నెంబర్స్ని పిక్ చేయండి, వాటి సమ్ టార్గెట్ అవ్వాలి, కరెక్ట్. సో నేనేం చేస్తున్నానంటే మనకు ఒక ఎక్స్ట్రా 3rd నెంబర్ కావాలి ఇక్కడ. సో నేనేం చేస్తున్నానంటే ఈ నెంబర్ పిక్ చేసుకుంటున్నా, కరెక్ట్. అండ్ దెన్ నాకు ఇంకెన్ని నెంబర్స్ కావాలి, 2 నెంబర్స్ కావాలి. ఆ 2 నెంబర్స్ యొక్క సమ్ ఎంత కావాలి, 7 కావాలి. ఎందుకంటే నేను ఇది ఆల్రెడీ పిక్ చేసుకున్నా, నాకు కావాల్సిన టార్గెట్ 8. సో 8 - 1 ఎంత, 7. సో ఇప్పుడు నేను ఏం చేయాలి, 7 వెతకాలి. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు, ఇక్కడి నుంచి ఇక్కడి వరకు, కరెక్ట్. సో ఇది ఇదిలాకటి ప్రాబ్లమే కదా. సో ఈ ఏరియాలో నువ్వు 7 వెతుక్కోవాలి అంటే ఏంటిది, లాస్ట్ ప్రాబ్లమే కదా. అండ్ దెన్ నెక్స్ట్ నేను ఏం చేస్తాను, ఇది క్యాచ్ చేస్తాను అండ్ దెన్ ఇక్కడ 7 వెతుకుతాను, కరెక్ట్. అప్పుడు ఇంకా కొన్ని వేరియేషన్స్ దొరుకుతాయి. అండ్ దెన్ నెక్స్ట్ ఏం చేస్తాను, నెక్స్ట్ ఇది పిక్ చేస్తాను. నెక్స్ట్ దీంట్లో ఎంత వెతకాలి, 6 వెతకాలి, కరెక్ట్. 8 - 2 ఎంత, 6. కాబట్టి నాకు 6 వస్తుందా లేదా ఈ ఏరియాలో వెతకాలి. గెటింగ్ ద పాయింట్. అండ్ దెన్ ఇంకా ఏమేమి కావాలి, సో ఇది పిక్ చేస్తే నెక్స్ట్ దీంట్లో వెతకాలి, కరెక్ట్. అండ్ దెన్ ఇది పిక్ చేస్తే నెక్స్ట్ ఇక్కడ వెతకాలి, కరెక్ట్. ఇలా ఎంతవరకు చేసుకుంటూ వెళ్ళాలి, ఇక్కడ వరకు చేయాలి. అది పిక్ చేసుకున్నప్పుడు నెక్స్ట్ 2, ఎందుకంటే మనం ఇంకా 2 ఎలిమెంట్స్ని పిక్ చేయాలి కదా. ఒకవేళ ఇది పిక్ చేస్తే మనకు మిగిలింది 2 కాబట్టి ఇక్కడ వరకు ట్రావెల్స్ చేస్తాం, అంటే లెంత్ -2 వరకు. గెటింగ్ ద పాయింట్. సో ఇప్పుడు మనం ఏం చేసాం, స్టార్టింగ్లో ఇది పిక్ చేశాక ఇక్కడ మొత్తంలో ఏం చేస్తున్నాము, ఇందాకటి ప్రాబ్లం లాజిక్ అప్లై చేస్తామని చెప్పాను, కరెక్ట్. ఇందాకటి ప్రాబ్లం లాజిక్ అప్లై చేయాలంటే ఏమవ్వాలి, అరే సార్టెడ్ అయి ఉండాలి. కానీ ఈ క్వశ్చన్లో కూడా సార్ట్ అయి ఉంటుందని ఇవ్వలేదు, కాబట్టి మనమే సార్ట్ చేసుకుందాం. ఓకే, సార్ట్ చేసుకొని ఇది అప్లై చేద్దాం. సో బేసిక్గా నేను ఏం చేస్తున్నాను, ఫర్ లూప్ తీసుకొని 0 ఇండెక్స్ నుంచి స్టార్ట్ చేస్తున్నాను. 0 ఇండెక్స్ నుంచి స్టార్ట్ చేసి ఎంతవరకు ట్రావెల్స్ చేస్తున్నాను, i <a .length -2, కరెక్ట్. అంటే ఎంతవరకు, ఈ 4 వరకు, ఎందుకంటే ఇంకా 2 పిక్ చేయాలి కాబట్టి. గెటింగ్ ద పాయింట్. ఇప్పుడు నేనేం చేయాలి, ఫర్ ఎగ్జాంపుల్ ఇది పిక్ చేస్తే నేనేం చేస్తున్నాను, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తున్నాను, కరెక్ట్. సో బేసిక్గా నాకేం కావాలి, 8 - 1ని వెతకాలి, కరెక్ట్. సో నా సమ్ ఎంత, నేను వెతకాల్సింది ఎంత, 7. అంటే ఇంట్ సమ్ ఈజ్ ఈక్వల్స్ టు సమ్ అనే ఒక వేరియబుల్ తీసుకుంటున్నా, టార్గెట్ మైనస్ a of
ఐ. కరెక్ట్. ఇప్పుడు నేను ఈ సమ్ని వెతకాలి. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు? ఇక్కడ నుంచి ఇక్కడ వరకు. సో స్టార్ట్ ఎక్కడి నుంచి చేయాలి? ఇక్కడ నుంచి చేయాలి. దట్ ఈజ్ i+1 నుంచి. సో ఇంట్ స్టార్ట్ ఈజ్ ఈక్వల్స్ టు i+1 అండ్ దెన్ ఇంట్ ఎండ్ ఈజ్ ఈక్వల్స్ టు లాస్ట్లో ఉంటుంది ఇది ఎప్పుడు యాజ్ యూజువల్. సో ఏ డాట్ లెంత్ -1. సో ఇలాగ నేనేం చేశాను, వైల్ స్టార్ట్ ఈజ్ లెస్ దాన్ ఎండ్, ఒకవేళ నా ఏ ఆఫ్ స్టార్ట్ ఏ ఆఫ్ ఎండ్ సమ్కి ఈక్వల్ అవుతే ఏం చేయాలి నేను అనేది మళ్ళీ చూద్దాం. ఓకే, ఎల్స్ ఇఫ్ ఏ ఆఫ్ స్టార్ట్ ప్లస్ ఏ ఆఫ్ ఎండ్ ఈజ్ లెస్ దాన్ మై సమ్ అయితే నేనేం చేయాలి, స్టార్ట్ని ప్లస్ ప్లస్ చేయాలి. కరెక్ట్. అండ్ దెన్ ఎల్స్ కేసులో ఎండ్ని మైనస్ చేస్తాం. కరెక్ట్. ఇలా మనం చేసుకుంటూ వెళ్ళాలి. గెటింగ్ ద పాయింట్. సో బేసిక్గా మనకి ఇప్పుడు మిగిలిన టాస్క్ ఏంటి, స్టార్టింగ్లో సార్టింగ్ చేయాలి అన్నా కదా. సో యారేస్ డాట్ సార్ట్ ఆఫ్ గివెన్ యారే ఇలా తీసుకుందాం. అండ్ దెన్ మనం ఈ కేసు ఇప్పుడు చేయాలి, స్టార్ట్ ఎండ్. మనకు ఒకవేళ సమ్ దొరికితే ఏం చేయాలి, ఇది ఎందుకు పెండింగ్ పెట్టా అనేది ఇప్పుడు చెప్తా చూడండి. సో బేసిక్గా ఇంతకుముందు రాసిన కోడ్లో నేనేం చేశాను, ఫస్ట్ పాయింటర్ ఇక్కడ పెట్టాను, నెక్స్ట్ ఇక్కడ మొత్తంలో వెతికాను. ఏం వెతికాను, సమ్ 7 కోసం వెతికాను. కరెక్ట్. అది ఎలా చేశాను, స్టార్టింగ్ పాయింటర్ ఇక్కడ, ఎండ్ పాయింటర్ ఇక్కడ పెట్టాను. అండ్ దెన్ ఇప్పుడు 5ని 1ని యాడ్ చేస్తే ఎంత, 6 వస్తుంది, 7 రాదు. కాబట్టి నేను ఏం చేయాలి, దీన్ని ఇంక్రీజ్ చేయాలి. సో ఇక్కడికి వస్తుంది. ఇప్పుడు నా సమ్ ఎంత, 7. కాబట్టి ఇప్పుడు నాకు సమ్ వచ్చింది 1 2 5 అని చెప్పేసి. కానీ ఇప్పుడు నేనేం చేయాలి, ఒకవేళ నాకు 20 కావాలి కాబట్టి నేను ప్రతి పేరు వచ్చినప్పుడు కౌంట్ అని ఒక వేరియబుల్ తీసుకొని ఇంక్రీజ్ చేస్తున్నాను అనుకోండి. సో ఇప్పుడు నాకు ఒక పేరు దొరికింది కాబట్టి నా కౌంట్ 1 అయింది. నెక్స్ట్ నేనేం చేయాలి, దీన్ని ఇంక్రీజ్ చేయాలా, దీన్ని డిక్రీజ్ చేయాలా, లేకుంటే ఒకటేసారి డిక్రీజ్ చేయాలా? సో బేసిక్గా దీన్ని ఇంక్రీజ్ చేసామనుకోండి ఏమవుతుంది, దీన్ని ఇంక్రీజ్ చేస్తే మనం ఏం చేసినట్లు, ఈ పేరు ఆల్రెడీ ఫైండ్ చేశాక దీన్ని ఇంక్రీజ్ చేసాము కాబట్టి ఇంకెప్పుడైనా ఈ పేరుని మనం క్యాచ్ చేయగలుగుతామా, దీన్ని దాటి వెళ్ళిపోయాం. కరెక్ట్. కాబట్టి ఈ పేరుని మళ్ళీ క్యాచ్ చేయలేము కాబట్టి ఒక పేరు మిస్ అవుతుంది. ఒకవేళ మనం దీన్ని డిక్రీజ్ చేసామనుకోండి, దీన్ని డిక్రీజ్ చేస్తున్నామంటే మీనింగ్ ఏంటి, ఈ పేరుని క్యాచ్ చేసాం. కరెక్ట్. అండ్ దెన్ డిక్రీజ్ చేస్తే ఈ పేరుని ఇంకెప్పుడైనా క్యాచ్ చేయొచ్చా, చేయలేము. గెటింగ్ ద పాయింట్. కాబట్టి మనం దాన్ని డిక్రీజ్ చేయకూడదు, దీన్ని ఇంక్రీజ్ చేయకూడదు. సో బేసిక్గా మనకు టార్గెట్ దొరికినప్పుడు మనం ఏం చేయాలి, ఈ 2 5 తోటి అయ్యే వేరియేషన్స్ కనుక్కోవాలి. అండ్ దెన్ ఈ 2 5 తోటి అయ్యే వేరియేషన్స్ కూడా కనుక్కోవాలి. కరెక్ట్. సో మనం దీన్ని ఎలా సాల్వ్ చేస్తామంటే, సో మనం ఇక్కడ ఉన్నాం. సో మనకు బేసిక్గా ఎన్ని ఉన్నాయి, 2 2 5 5. కరెక్ట్. ఎన్ని వేరియేషన్స్ పాసిబుల్ ఉంటుంది, ఈ 2 5 ఈ 2 5. కరెక్ట్. ఈ 2 5 ఈ 2 5. కరెక్ట్. బేసిక్గా మీనింగ్ ఏంటి, 4 వేరియేషన్స్ ఫామ్ అవుతాయి. ఇవి ఎన్ని ఉంటాయో మల్టిప్లైడ్ బై ఇవి ఎన్ని ఉన్నాయో, అంతేనా. సో బేసిక్గా ఇక్కడ 5 ఉన్నాయి అనుకోండి, ఎన్ని వేరియేషన్స్ ఫామ్ అవుతాయి, 2 × 3 6. ఎలా అంటే 1 2 3 4 5 6. కరెక్ట్. సో బేసిక్గా దిస్ మల్టిప్లైడ్ బై దట్ కౌంట్. కరెక్ట్. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే 2s ఎన్ని ఉన్నాయి 5s ఎన్ని ఉన్నాయో కౌంట్ చేయాలి. సో నేనేం చేస్తున్నానంటే స్టార్ట్ కౌంట్ అని ఒక వేరియబుల్ తీసుకుంటున్నాను, 1 అని తీసుకుంటున్నాను, ఎందుకంటే 1 ఇక్కడ ఉంది కాబట్టి. గెటింగ్ ద పాయింట్. అండ్ దెన్ ఎండ్ కౌంట్ అని ఇంకొక వేరియబుల్ తీసుకుంటున్నా, అది కూడా 1 ఇనిషియలైజ్ చేస్తున్నా. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే నా సమ్ రీచ్ అయినప్పుడు కరెక్ట్ ఏం చేయాలి, ఇది పక్కన ఎలిమెంట్ సేమ్ ఉందా లేదా చెక్ చేయాలి. సేమ్ ఉంటే నేనేం చేయాలి, కౌంట్ ఇంక్రీజ్ చేయాలి. ఇక్కడ సేమ్ ఉంది కాబట్టి కౌంట్ని ఇంక్రీజ్ చేయాలి, పాయింటర్ని కూడా ఇంక్రీజ్ చేయాలి. గెటింగ్ ద పాయింట్. ఎందుకంటే మనం 2 నుంచి అన్ని వేరియేషన్స్ కనుక్కుంటాము కాబట్టి ఇంకా మనకేం ప్రాబ్లం ఉండదు కదా. కరెక్ట్. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, నెక్స్ట్ ఈ 2 అండ్ ఈ 3 సేమ్ ఉన్నాయా, లేవు. కాబట్టి సేమ్ లేకపోతే నేనేం చేయాలి, జస్ట్ దీన్ని ఇంక్రీజ్ చేస్తే సరిపోతుంది, కౌంట్ పెంచాల్సిన అవసరం లేదు. కరెక్ట్. అండ్ దెన్ సేమ్ గోస్ ఫర్ 5. ఈ 5 ఈక్వలా, అవును, కాబట్టి యాడ్ +1 అండ్ దెన్ డిక్రీజ్ దిస్ పాయింటర్. కరెక్ట్. అండ్ దెన్ ఈ 5 4 ఈక్వలా, కాదు కాబట్టి అయినా కానీ మనం పాయింటర్ మాత్రం డిక్రీజ్ చేయాలి. ఎందుకంటే మనం 5 రిలేటెడ్ అన్ని వేరియేషన్స్ కనుక్కుంటున్నాం. కరెక్ట్. అండ్ దెన్ ఇంకా మనకేం అవసరం లేదు. గెటింగ్ ద పాయింట్. సో బేసిక్గా మీరేమనుకోవచ్చు, ఇక్కడ 5 డిక్రీజ్ చేయాల్సిన అవసరం ఏముంది, 3 4 తోటి కూడా పేర్ ఫార్మ్ అవుతుందేమో అని మీరు అనుకుంటే, మనం ఏం చేస్తున్నాం, ఆల్రెడీ 1 పిక్ చేసాము. కరెక్ట్.
పాసిబుల్ ఇంకా 2 5 తోటి మాత్రమే ఉంటుంది. ఇది పెరిగిన పాసిబిలిటీ ఉండదు, ఇది తగ్గిన పాసిబిలిటీ ఉండదు. కరెక్ట్. నెంబర్ ఇంక్రీజ్ అవుతుంది అండ్ దెన్ టార్గెట్ దాటిపోతుంది. కాబట్టి మనం దీన్ని కూడా డిక్రీజ్ చేస్తాం. గెటింగ్ ద పాయింట్. ఇలా చేశాక మనం ఏం చేస్తాం, ఈ రెండింటిని మల్టిప్లై చేస్తాం. సో బేసిక్గా ఇప్పుడు ఏం చేస్తాం, 2 into 2. కాబట్టి మనకి ఇక్కడ 4 కాంబినేషన్స్ వస్తాయి. దేనితోటి, ఈ 1 తోటి, ఈ 2s తోటి, ఈ 5s తోటి. అలానే కదా వచ్చింది. సో 1 2 5 1 2 5 1 2 5 అండ్ దెన్ 1 2 5 ఈ 4 వేరియేషన్స్ వస్తాయి. కరెక్ట్. ఇంకా మనం ఏం చేస్తాం నెక్స్ట్, సో మనకి ఇప్పుడు 4 వేరియేషన్స్ దొరికినాక మనకి ఇంకా వేరియేషన్స్ దొరుకుతాయా, దొరికే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే ఈ వాల్యూ పెరిగి ఈ వాల్యూ తగ్గుతుంది, ఖచ్చితంగా వేరియేషన్ పాసిబిలిటీ ఉంటుంది కదా, బై 1 తగ్గుతుంది. సో బేసిక్గా ఏంటంటే 1 3 4 తోటి పాసిబిలిటీ ఉంది. కరెక్ట్. 3 + 4 is 7 కాబట్టి. సో ఇప్పుడు మళ్ళీ మనం అదే టెక్నిక్ ఫాలో అవుతాం. సో బేసిక్గా ఏం చేస్తాం, ఇక్కడ మనకు సమ్ దొరికింది. సమ్ దొరికితే మనం ఏం చేస్తున్నాం, ఇవి 2s ఉండవు, ఇప్పుడు మళ్ళీ బ్యాక్ టు 1s చేస్తాం. 1s చేశాక మనం ఏం చేస్తున్నాం, ఇది ఈక్వల్ ఉందా లేదా చెక్ చేస్తున్నాం. ఈక్వల్ ఉంది కాబట్టి ఏం చేస్తాం, స్టార్ట్ కౌంట్ ఇంక్రీజ్, పాయింటర్ ఆల్సో ఇంక్రీజ్. కరెక్ట్. ఈ 2 ఏమైంది, లేదు కాబట్టి పాయింటర్ మాత్రమే ఇంక్రీజ్. గెటింగ్ ద పాయింట్. కానీ ఇప్పుడే నేను పాయింటర్ ఇంక్రీజ్ చేయను. బేసిక్గా ఏం చేస్తా అంటే అంతా అయిపోయినాక చేస్తా. ఇట్ సైడ్ అయిపోయినాక స్టార్ట్ని ప్లస్ ఎన్ని మైనస్ చేస్తా. ఎందుకు అనేది మీకు చెప్తా చూడండి. సపోజ్ ఇప్పుడే నేను దీన్ని ప్లస్ చేశాను అనుకోండి, నెక్స్ట్ ఏమవుతుంది, ఇది చెక్ చేస్తావు. చెక్ చేశాక ఏం చేస్తావు, కౌంట్ ఇంక్రీజ్ చేస్తావు. ఇంక్రీజ్ చేశాక ఇది ఇక్కడికి రాగానే ఏమవుతుంది, రీచ్ అయిపోతుంది. సో బేసిక్గా అలా చేసినా కానీ మీకు ఏం పెద్ద ప్రాబ్లం ఉండదు. సో ఇప్పుడు ఏమవుతుంది, 2 వచ్చేసాయి. సో ప్లస్ 4 చేస్తావు. ఇప్పుడు నీ కాంబినేషన్స్ ఎన్ని, 8 వచ్చాయి. ఈ 1 తోటి మాత్రమే నువ్వు 8 కాంబినేషన్స్ చేయొచ్చు. గెటింగ్ ద పాయింట్. ఎలా చేయొచ్చు ఆ 8 కాంబినేషన్స్ అంటే ఇప్పుడు చూపిస్తా చూడండి. సో బేసిక్గా ఫస్ట్ 1 తీసుకుంటున్నా కదా. సో 1 2 5 కరెక్ట్. 1 2 5 1 2 5 1 2 5 and then 1 3 4 1 3 that 4 1 3 4 1 3 this 4. టోటల్ 8 పాసిబుల్ కాంబినేషన్స్ వస్తాయి విత్ జస్ట్ దిస్ 1. గెటింగ్ ద పాయింట్. సో ఇప్పుడు మనం కోడ్ని మళ్ళీ కొద్దిగా అప్డేట్ చేద్దాం. ఇందాక ఏం చేశాను, ఫస్ట్ నేను సింపుల్గా రాస్తాను. ఇప్పుడు మళ్ళీ మొత్తం రాయను. సార్ట్ చేశాను, నెక్స్ట్ ఫర్ లూప్ రన్ చేశాను, 0 ఇండెక్స్ నుంచి n-2 వరకు రన్ చేశాను. కరెక్ట్. ఇక్కడ సమ్ అని ఒక వేరియబుల్ని తీసుకున్నాను అండ్ దెన్ నెక్స్ట్ ఏం చేశాను, స్టార్ట్ ఎక్కడ ఇనిషియలైజ్ చేశాను, i+1 దగ్గర, ఎండ్ ఎక్కడ స్టార్ట్ చేశాను, లాస్ట్ -1 ఇండెక్స్ దగ్గర. అండ్ దెన్ నెక్స్ట్ ఇక్కడ ఒక వైల్ లూప్ రాశాను. వైల్ లూప్ రాసి లెస్ దాన్ సమ్ అయినప్పుడు ఏం చేశాను, స్టార్ట్ని ప్లస్ చేశాను. ఒకవేళ లైక్ యాడ్ చేశాక ఇంకో గ్రేటర్ దాన్ సమ్ ఉంటే ఏం చేశాను, ఎండ్ని మైనస్ చేశాను. ఒకవేళ టార్గెట్కి ఈక్వల్ ఉంటే నేనేం చేస్తున్నాను, ఇప్పుడు ఏం చేశాను అది కోడ్ రాయాలి. అది ఎలా రాస్తాము, సో నేనేం చేశాను, స్టార్ట్ కౌంట్ అనే ఒక వేరియబుల్ తీసుకున్నాను 1 అని చెప్పేసి, ఎండ్ కౌంట్ అనే ఒక వేరియబుల్ తీసుకున్నాను 1 అనేసి. నెక్స్ట్ నేను ఏం చేస్తున్నాను, ఇక్కడ రాస్తాను చూడండి. ఈ ఎలిమెంట్ పక్క ఎలిమెంట్ తోటి అయ్యేంత వరకు, మ్యాచ్ అయ్యేంత వరకు నేనేం చేయాలి, మూవ్ అవుతూ రావాలి. కరెక్ట్. సో నేనేం చేస్తున్నానంటే వైల్ మై ప్రజెంట్ ఎలిమెంట్ అంటే ఈ ఆఫ్ స్టార్ట్ ఈజ్ ఈక్వల్స్ టు మై నెక్స్ట్ ఎలిమెంట్. పక్క ఎలిమెంట్ తోటి అంటే +1 చేయాలి కదా ఇండెక్స్. సో పక్క ఎలిమెంట్ తోటి ఈక్వల్ అయ్యేంత వరకు నేనేం చేయాలి, స్టార్ట్ని +1 చేయాలి అండ్ దెన్ నా కౌంట్ని కూడా ++ చేయాలి. స్టార్ట్ కౌంట్ని ++ చేయాలి. కరెక్ట్. సేమ్ గోస్ ఫర్ ఎండ్. సో వైల్ మై ఏ ఆఫ్ ఎండ్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ ఆఫ్ ఎండ్ -1. కరెక్ట్. తగ్గాలి కదా. సో నెక్స్ట్ ఏం చేస్తాం, ఎండ్ని మైనస్ చేస్తాం అండ్ దెన్ ఎండ్ కౌంట్ని ++ చేస్తాం. కరెక్ట్. సో ఇలా చేసుకుంటూ వస్తాం. ఇలా చేశాక మనకేమవుతుంది, ఆ రెండింటిని మల్టిప్లై చేస్తే, ఏ రెండింటిని, కౌంట్ని ఈ కౌంట్ని మల్టిప్లై చేస్తే మనకు కాంబినేషన్స్ వస్తాయి. కాబట్టి మనం గ్లోబల్గా ఒక వేరియబుల్ తీసుకుందాము, కౌంట్ ఈజ్ ఈక్వల్స్ టు 0 అని చెప్పేసి. ఆ కౌంట్కి మనం యాడ్ చేయాలి. కరెక్ట్. కౌంట్ ఈజ్ ఈక్వల్స్ టు కౌంట్ ప్లస్ స్టార్ట్ ఇంటూ ఎండ్. కరెక్ట్. సో బేసిక్గా స్టార్ట్ కౌంట్ ఇంటూ ఎండ్ కౌంట్. ఓకే. ఇలా చేస్తే మనకు ఆ కౌంట్ అనేది దీనికి యాడ్ అవుతుంది. గెటింగ్ ద పాయింట్. ఇదంతా అయిపోయాక మనం ఏం చేయాలి, స్టార్ట్ని మళ్ళీ ++ చేయాలి, ఎండ్ని మైనస్ చేయాలి. ఎందుకు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ రెండు సేమ్ ఉన్నాయి. సో నా స్టార్ట్ కౌంట్ ఇనీషియల్గా ఎంత 1 ఉంటుంది, ఎండ్ కౌంట్ ఏముంటుంది 1 ఉంటుంది. సో బేసిక్గా ఈ రెండు ఈక్వల్ ఉన్నాయి కాబట్టి నేనేం చేస్తా,
పాయింటర్ ఇక్కడికి తీసుకొని వస్తాం, కౌంట్ని పెంచుతాం. కరెక్ట్. నెక్స్ట్ ఎండ్ కౌంట్కి కూడా అంతే. ఈ రెండు ఈక్వల్ లేవు కాబట్టి ఇంకా స్టార్ట్ పని అయిపోయింది. ఎండ్ పని ఎలా ఉంటుంది? సో ఈ రెండు సేమ్ ఉన్నాయి కాబట్టి నేను ఏం చేస్తాను, పాయింటర్ డిక్రీజ్ కౌంట్ ఇంక్రీజ్. కరెక్ట్. పాయింటర్ డిక్రీజ్ కౌంట్ ఇంక్రీజ్, అదే కదా ఇక్కడ చేసింది. నెక్స్ట్ నేను ఏం చేస్తాను, ఈ రెండు సేమ్ లేవు కాబట్టి ఏం అవుతుంది, ఇది ఎగ్జిక్యూట్ అవ్వదు. సేమ్ ఉంటేనే ఎగ్జిక్యూట్ అవుతుంది. కరెక్ట్. సేమ్ లేవు కాబట్టి బయటకు వచ్చాను. బయటకు వచ్చాక మళ్ళీ ఈ 2 5 తోటి మనం ఏమైనా చేయాలా? చేయకూడదు. కాబట్టి ఎలాగో ఇవన్నీ చేసాము, 2ని 5 అన్నీ కన్సిడర్ చేసాము కాబట్టి స్టార్ట్ని ప్లస్ ప్లస్ ఎన్ని మైనస్ మైనస్ అంటే నెక్స్ట్ 3 4 తోటి చూసుకుందాం. ఇంకా 2 5 తోటి మనకు సంబంధం లేదు. సో ఇదనమాట ఇక్కడ జరిగింది. గెటింగ్ ద పాయింట్. కానీ ఇలా రాస్తే మనకు ఆన్సర్ వస్తుందా? సో ఇప్పుడు చూద్దాం. సో నేనేం చేస్తున్నానంటే ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో బేసిక్గా ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ ఏం తీసుకుంటున్నానంటే టార్గెట్ 9 అనుకోండి, గెటింగ్ ద పాయింట్. సో నా అరే వచ్చేసి నేను మార్చేస్తున్నా 1 1 4 4 4 4 ఇలా తీసుకుంటున్నా, గెటింగ్ ద పాయింట్. ఇప్పుడు నేను 1 పిక్ చేసినప్పుడు నెక్స్ట్ నేను ఈ అరేలో ఏం చేయాలి, ఏం వెతకాలి? టార్గెట్ 8 కోసం వెతకాలి, ఎందుకంటే 9 నుంచి 1 సబ్ట్రాక్ట్ కాబట్టి 8 వెతకాలి. సో నేను ఆ 8 ఎలా వెతుకుతాను? సో ఇక్కడ ఒక స్టార్ట్ పాయింటర్, ఇక్కడ ఎండ్ పాయింటర్. కరెక్ట్. ఈ రెండింటిని సమ్ చేస్తాను, 5 వచ్చింది. సో ఇంకా నాకు ఎక్కువ కావాలి, 8 కావాలి కాబట్టి నేను ఏం చేయాలి, ఈ పాయింటర్ని ఇంక్రీజ్ చేస్తాను. కరెక్ట్, ఈ పాయింటర్ని. సో ఇక్కడికి వస్తుంది. ఇప్పుడు 4 4 8 నా టార్గెట్ రీచ్ అయింది. సో ఇందాక నా కోడ్ ప్రకారం నేనేం చేయాలి, స్టార్ట్ కౌంట్ ఎండ్ కౌంట్ అని 2 వేరియబుల్స్ తీసుకున్నాను, 1 అండ్ దెన్ ఎండ్ కౌంట్, బేసిక్ది కౌంట్. సో 1 తీసుకున్నాను. ఈ ఎలిమెంట్ పక్కన ఎలిమెంట్స్ ఏముంటాయి, నేనేం చేస్తున్నాను, స్టార్ట్ కౌంట్ ఇంక్రీజ్, ఇది ఇంక్రీజ్. కరెక్ట్. నెక్స్ట్ రెండు సేమ్ ఉన్నాయి కాబట్టి కౌంట్ ఇంక్రీజ్, పాయింటర్ ఇంక్రీజ్. నెక్స్ట్ రెండు సేమ్ ఉన్నాయి కాబట్టి కౌంట్ ఇంక్రీజ్, పాయింటర్ ఇంక్రీజ్. నెక్స్ట్ ఏమవుతుంది, సేమ్ పక్కన ఎలిమెంట్ తోటి చెక్ చేయడానికి ట్రై చేస్తాం కానీ పక్కన ఎలిమెంట్ అవుట్ ఆఫ్ బౌండ్స్ ఉంది కదా. కరెక్ట్. సో ఇప్పుడు మనం అలా చేయలేము, మనకి ఎర్రర్ వచ్చేస్తుంది డైరెక్ట్గా. సో ఇప్పుడు ఏమవుతుంది, స్టార్ట్ పాయింటర్ బయటకు వెళ్ళకుండా మనం ఇంకొక ఎక్స్ట్రా కేస్ రాసి హ్యాండిల్ చేసామే అనుకోండి. కానీ మనం ఏం చేసాం, ఎండ్కి కూడా చేసాం కదా కాబట్టి ఈ రెండు చెక్ చేస్తుంది ఎండ్ కోసం. సేమ్ ఉన్నాయి కాబట్టి ఏం చేస్తాం, కౌంట్ ఇంక్రీజ్, పాయింటర్ డిక్రీజ్. కరెక్ట్. అండ్ దెన్ మళ్ళీ ఈ రెండు సేమ్ ఉన్నాయి కాబట్టి కౌంట్ ఇంక్రీజ్, పాయింటర్ డిక్రీజ్. సో మళ్ళీ ఈ రెండు సేమ్ ఉంటాయి కాబట్టి కౌంట్ ఇంక్రీజ్, పాయింటర్ డిక్రీజ్. పాయింటర్ ఇక్కడికి వస్తుంది. నెక్స్ట్ ఈ రెండు సేమ్ ఉండవు కాబట్టి అయిపోతుంది. సో ఇప్పుడు నాకేమవుతుంది, 8 కాంబినేషన్స్ ఫార్మ్ అవుతాయని ఇది ఇచ్చింది. 8 మన ఆన్సరా కాదా చెక్ చేద్దాం. ఓకే. అండ్ దెన్ మనం అలా 8 మన కాంబినేషన్ కాదా చెక్ చేద్దాం. ఇప్పుడే చెక్ చేస్తే పని అయిపోతుంది. సో బేసిక్గా 4 4 4 4లోంచి మనం 8 పాసిబుల్ కాంబినేషన్స్ అని అన్నాడు. చూద్దాం. 1 ఈ 2 పిక్ చేస్తే కూడా 8 అవుతుంది, ఈ 2 పిక్ చేసిన 8, ఈ 2 పిక్ చేసిన 8, 3 అయింది ఇప్పటికి. కరెక్ట్. అండ్ దెన్ ఇది పిక్ చేయొచ్చు, 2 అయింది ఇప్పటికి. కరెక్ట్. అండ్ దెన్ ఇది పిక్ చేయొచ్చు. కరెక్ట్. 1 ఇంకా ఏమైనా పాసిబిలిటీ ఉందా, లేవు. కాబట్టి మనం ఏం చేసాం, 4 + 3 + 2 అదేనా మనం పిక్ చేసింది కాదు, 3 + 2 + 1 కదా. సో బేసిక్ ఇవి 3 ఇవి 2 అండ్ దెన్ ఇది 1. సో 3 + 2 + 1 దట్ ఈస్ 6 మాత్రమే ఫామ్ చేయగలం. కానీ మనకేమని వచ్చింది, 8 అని వచ్చింది కాబట్టి తప్పు కదా. సో మనం ఏం చేయాలి, ఎండ్ పాయింటర్ని ఒకవేళ తగ్గించలేదే అనుకోండి, తగ్గించకపోతే ఏమవుతుంది, 4 వస్తుంది. కానీ మనకేం కావాలి, 6 కావాలి. సో మనం బేసిక్గా ఇది ఎలా ఫామ్ చేస్తామంటే ఇప్పుడు 4 4 4 4 ఉంది. కరెక్ట్. సో బేసిక్గా మనం ఈ 4 4s తోటి మనం ఎన్ని కాంబినేషన్స్ ఫామ్ చేయగలం, 6 మాత్రమే ఫామ్ చేయగలం. సో మనకు మ్యాథమెటిక్స్ పర్మిటేషన్స్ కాంబినేషన్స్లో ఏమవుతుంది, ఎన్సిఆర్ అనే ఒక ఫార్ములా యూజ్ చేస్తామా. సో బేసిక్గా దీని ఫార్ములా ఏంటి, n⁴r⁴ అండ్ n-r⁴ ఇంతే కదా. సో ఇక్కడ n అంటే ఏంటి, టోటల్ ఎన్ని నెంబర్స్ ఉన్నాయని చెప్పేసి. అండ్ దెన్ r అంటే ఏంటి, మనం ఎన్ని నెంబర్స్ పిక్ చేయగలము, మనం 2 పిక్ చేయగలం. సో మనకేమవుతుంది, NC2 అవుతుంది కదా ఇది. సో దీని మీనింగ్ ఏంటి, n⁴/2⁴ అండ్ దెన్ n-2⁴. ఓకే. దీన్ని ఇంకా సింప్లిఫై చేస్తే ఏమవుతుంది, n × n-1 × n-2⁴/2⁴ n-2⁴. కరెక్ట్. n-2⁴ క్యాన్సిల్ చేస్తే 2 ఎంత, 2 కాబట్టి n × n-1/2 అంతేనా. ఈ ఫార్ములా అప్లై చేస్తే వస్తుందా చూద్దాం. ఇక్కడ మనకి ఎన్ని ఉన్నాయి, 4 నెంబర్స్ ఉన్నాయి కాబట్టి మనం ఏం చేస్తాం, 4 × 4 - 1 అంటే 3/2, 2 2s 4, 2 3s 6.
సో 6 కాంబినేషన్స్ వచ్చాయా. సో ఇక్కడ బేసిక్గా మ్యాథమెటిక్స్ ఎక్కువ ఉంది. సో బేసిక్గా ఏంటి అంటే మీరు ప్రాబ్లమ్స్ ఈ లెవెల్లో సాల్వ్ చేయగలగాలి. సో మామూలుగా 2 పాయింటర్ అప్రోచ్ అంటే ఏం చేస్తారంటే చాలామంది యూట్యూబర్స్ మూవ్ జీరోస్ టు ఎండ్ కానీ ఆర్ సెగ్రిగేట్ ఈవెన్ ఆర్ ఆడ్ ఈవెన్ ముందుకు ఆడ్ ఎనక్కి సో ఇలాంటి సింపుల్ ప్రాబ్లమ్స్ చెప్తారు. మీకు ఏమనుకుంటారు అంటే మీకు 2 పాయింటర్స్ వచ్చు అని అనుకుంటారు. కానీ 2 పాయింటర్ అప్రోచ్లో చాలా వేరియేషన్స్ ఉన్నాయి. ఆ వేరియేషన్స్ గురించి ఎవరు మాట్లాడరు అండ్ దెన్ మీకు తెలియదు కూడా. సో బేసిక్గా మీరు ఎక్స్ప్లోర్ చేసి తెలుసుకుంటే తప్పితే తెలీదు. అండ్ దెన్ మీరు ఫాలో అయ్యే యూట్యూబర్స్ ఏం చేస్తారు, ఆ కాన్సెప్ట్స్ చెప్పారు కాబట్టి అవి నేర్చుకుంటే సరిపోతాయి అని మీరు అనుకుంటారు. సో బ్లైండ్గా ఎవరిని ఫాలో అవ్వకూడదు, నన్ను కూడా ఫాలో అవ్వకూడదు. ఆల్ యూ నీడ్ టు డూ ఈజ్ ఎక్స్ప్లోర్. తెలుసుకున్నంత వరకు తెలుసుకోండి, ఎక్స్ప్లోర్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ప్రైమ్ నెంబర్స్ అనే కాన్సెప్ట్ తీసుకుంటే ఎంత డెప్త్ ఉంటుందంటే ఇది, అండ్ అది ఇంపార్టెంట్. బేసిక్గా ఏం చేస్తారు, క్వశ్చన్స్ అడిగేటప్పుడు ప్రైమ్ నెంబర్స్ కోడ్ అనేది సబ్ ప్రాబ్లం లాగా ఉంటుంది. సో అది చాలా ఇంపార్టెంట్ అండ్ దెన్ అది డెప్త్గా తెలిసి ఉండాలి. సో బేసిక్గా కాలేజెస్కి వెళ్ళి ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు ఏం జరుగుతుందంటే అంత డెప్త్, సో బేసిక్గా దాంట్లో డిఫరెన్షియేషన్, ఇంటిగ్రేషన్ అవన్నీ ఇన్వాల్వ్ అయ్యి ఉంటాయి. సో బేసిక్గా మీకు అది అంత డెప్త్గా తెలిస్తే మీరు ప్లేస్మెంట్స్ అప్పుడు చాలా సేఫర్ సైడ్లో ఉంటారు. సో ప్రాబ్లం కొద్దిగా కాంప్లెక్స్ ఉంది కదా అని చెప్పేసి విడిచిపెట్టకండి. అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి చూడండి. గెటింగ్ ద పాయింట్. సో ఇప్పుడేమవుతుంది, ఇంతకుముందు అప్రోచ్ ఫెయిల్ అవుతుంది. అప్రోచ్ ఎందుకు ఫెయిల్ అవుతుంది అంటే ఇందాక మనం ఏం చేసాము, స్టార్ట్ కౌంట్ ఎండ్ కౌంట్ అనేది 2 డిఫరెంట్ నెంబర్స్కి మెయింటైన్ చేసాము. కానీ ఇక్కడ ఏమవుతుంది, స్టార్ట్ కౌంట్ ఎండ్ కౌంట్ ఒకటే నెంబర్ మీద మనం చేస్తున్నాం, కరెక్ట్. అందుకని డిఫరెన్స్ వస్తుంది. మనం ఏం చేయాలి, ఇందాక రాసిన కోడ్ మొత్తం ఏం చేయాలి అంటే స్టార్ట్ ఎండ్ సేమ్ కాకపోతే చేయాలి. గెటింగ్ ద పాయింట్. 2 నెంబర్స్ డిఫరెంట్ ఉంటే చేయాలి, 2 నెంబర్స్ సేమ్ ఉంటే చేయకూడదు. 2 నెంబర్స్ సేమ్ ఉంటే ఏం చేయాలి, ఇప్పుడు చెప్పినది చేయాలి. ఏం చేయాలి, సో బేసిక్గా ఎన్ వాల్యూ కనుక్కోవాలి. మనం అప్లై చేయాల్సిన ఫార్ములా ఏంటి, n × n-1/2, కరెక్ట్. కాబట్టి మనం ఇది అప్లై చేయాలంటే మనకు ఎన్ వాల్యూ తెలియాలి. ఎన్ వాల్యూ ఎట్లా తెలుసుకుంటాం, ఇప్పుడు దీని ఎండ్ ఇండెక్సెస్ రాద్దాం. 0, 1, 2, 3, 4, 5, కరెక్ట్. సో నాకేం చేయాలి, 5 - 2 చేస్తే ఎంత, 3a వస్తుంది. 5 - 2 3 చేస్తే 3 + 1 యాడ్ చేయాలి, కరెక్ట్. సో బేసిక్గా 5 - 2 + 1 చేస్తే నాకు కౌంట్ వస్తుంది, కరెక్ట్. సో నా ఎన్ వాల్యూ ఏంటి, ఎండ్ మైనస్ స్టార్ట్ +1. సో ఇలా నాకు ఎన్ వాల్యూ వస్తుంది. నేను బేసిక్గా ఇది ఇప్పుడు చేయాలి, ఎఫ్ మై ఏ ఆఫ్ స్టార్ట్ ఈజ్ ఈక్వల్స్ టు నా ఏ ఆఫ్ ఎండ్. స్టార్ట్లో ఎండ్లో సేమ్ నెంబర్ ఉంటే చేయాలి. నేను ఏం చేశాను, ఎన్ వాల్యూ కనుక్కున్నాను. ఎన్ వాల్యూ కనుక్కున్నాక ఏం చేయాలి, ఇప్పుడు ఫార్ములా అప్లై చేయాలి. n × n+1/2, కరెక్ట్. ఇది ఏంటి, నా కాంబినేషన్స్, కరెక్ట్. సో నా కాంబినేషన్స్ ఈజ్ ఈక్వల్స్ టు n × n+1/2. ఈ నా కాంబినేషన్స్కి దేనికి యాడ్ చేయాలి, కౌంట్కి యాడ్ చేయాలి. సో కౌంట్ ఈజ్ ఈక్వల్స్ టు కౌంట్ ప్లస్ మై కాంబినేషన్స్. గెట్టింగ్ ద పాయింట్. ఇలా చేస్తే మన కౌంట్ వాల్యూ అప్గ్రేడ్ అవుతుంది. ఈ ప్రాసెస్ చేశాక మనం ఇంకా స్టార్ట్ని ఎండ్ని ఏమన్నా చేయాల్సిన అవసరం ఉందా, ఏం చేయాల్సిన అవసరం లేదు. సో ఇదంతా మనం ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేసాం కదా. సో ఈ కాంబినేషన్స్ అని మనకు వచ్చేసాయి కాబట్టి ఇంకా మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ ఇంకా ఐ వాల్యూ ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళడమే. సో ఇదంతా మనం చేశాక డైరెక్ట్ ఇక్కడ బ్రేక్ చేసినా సరిపోతుంది. గెట్టింగ్ ద పాయింట్. ఇప్పుడు మీకు ఇదంతా క్లియర్గా అర్థం కాకపోతే చూడండి, నేను కోడ్ మీకు బేసిక్గా నీట్గా రాసి చూపిస్తాను. గెట్టింగ్ ద పాయింట్. అప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో ఒకవేళ మీకు అర్థం కాకపోయింటే మళ్ళీ ఒకసారి ఫస్ట్ నుంచి రివైజ్ చేసి రండి. సో బేసిక్గా నేను ఏం చేశాను, ఫస్ట్ సార్టింగ్ చేశాను, కరెక్ట్. arrays.sort. నెక్స్ట్ నేను ఏం చేశాను, ఫర్ లూప్ స్టార్ట్ చేశాను. i ఈజ్ ఈక్వల్స్ టు 0 నుంచి n-2 వరకు రన్ చేశాను, కరెక్ట్. నెక్స్ట్ ఏం చేశాను, సమ్ క్యాలిక్యులేట్ చేశాను. సమ్ ఈజ్ ఈక్వల్స్ టు మై టార్గెట్ మైనస్ a of i, కరెక్ట్. నెక్స్ట్ ఏం చేశాను, స్టార్ట్ పాయింటర్ ఎక్కడ పెట్టాను, i+1 దగ్గర పెట్టాను. ఎండ్ పాయింటర్ ఎక్కడ పెట్టాను, లాస్ట్ ఇండెక్స్ -1, లెంత్ -1. సో ఇలా చేశాక నేను ఏం చేశాను, వైల్ మై స్టార్ట్ ఈజ్ లెస్ దెన్ ఎండ్. నేనేం చేశానంటే ఇఫ్ మై ఏ ఆఫ్ స్టార్ట్ ప్లస్ ఏ ఆఫ్ ఎండ్ నేను ఈక్వల్ అవుతే ఏం అవుతుందో ఇక్కడ రాస్తాను, ఓకే. ఈక్వల్స్ టు మై సమ్ అయితే నేను ఏం చేయాలో ఇక్కడ రాస్తాను, ఓకే. అండ్ దెన్ ఎల్స్ ఇఫ్ కేసులో ఏం చేశాను అంటే ఏ ఆఫ్ స్టార్ట్ ప్లస్ ఏ ఆఫ్ ఎండ్ ఈజ్ లెస్ దాన్ మై టార్గెట్, సమ్. అయితే నేను ఏం చేశాను, స్టార్ట్ని ప్లస్ చేశాను, కరెక్ట్. అండ్ దెన్ ఎల్స్ కేసులో ఎన్ని మైనస్ చేశాను, కరెక్ట్. బ్రేసెస్ ఇవి అండ్ దెన్ క్లోజ్ అండ్ దెన్ ఫర్ లూప్ క్లోజ్. సో బేసిక్గా ఇక్కడ ఏం చేశానంటే స్టార్ట్లో ఉన్న ఎలిమెంట్ ఎండ్లో ఉన్న ఎలిమెంట్ సేమ్ ఉంటే నేనేం చేశాను, కాంబినేషన్స్ ఫార్ములా యూజ్ చేసి చేశాను. సో ఇఫ్ మై ఏ ఆఫ్ స్టార్ట్ ఈజ్ ఈక్వల్స్ టు మై ఏ ఆఫ్ ఎండ్.
సేమ్ ఎలిమెంట్ ఉంటే నేనేం చేస్తున్నాను, కాంబినేషన్స్ కనుక్కోవాలి. ఎలా కనుక్కుంటున్నాను, ఎన్ వాల్యూ కనుక్కోవాలి ఫస్ట్. ఎన్ వాల్యూ ఎలా, ఎన్ మైనస్ స్టార్ట్ +1. అండ్ దెన్ నెక్స్ట్ ఏం చేశాను, కాంబినేషన్స్ ఎలా కనుక్కున్నాను, ఎన్ ఇంటూ ఎన్ +1/2. కరెక్ట్, సారీ, ఎన్ ఇంటూ ఎన్ -1/2. అండ్ దెన్ దీన్ని నేను ఏం చేస్తున్నాను, నా కౌంట్కి యాడ్ చేస్తున్నా. కౌంట్ ఈజ్ ఈక్వల్స్ టు కౌంట్ ప్లస్ మై కాంబినేషన్స్. కరెక్ట్. సో నా కౌంట్ అనే ఒక వేరియబుల్ ఇనీషియల్గా ఏమి ఉండాలి, 0 ఉండాలి. కరెక్ట్. అండ్ దెన్ నాకు అవన్నీ అన్నీ వచ్చేస్తాయి కాబట్టి ఇక్కడ బ్రేక్ చేసేస్తున్నాం, అంటే ఈ వైల్ లూప్ బ్రేక్ అవుతుంది. గెటింగ్ ద పాయింట్. నెక్స్ట్ ఐ వాల్యూ ఇంక్రీజ్ అయ్యి నెక్స్ట్ మళ్ళీ స్టార్ట్ అవుతుంది. ఓకే. అండ్ దెన్ ఎల్స్ కేస్లో అంటే నా ఫస్ట్లో ఉండే స్టార్ట్లో ఉండే ఎలిమెంట్ ఎండ్లో ఉండే ఎలిమెంట్ సేమ్ లేదనుకోండి, అప్పుడు నేను ఏం చేయాలని చెప్పాను. సో ఇలాగట్లాగా స్టార్ట్ కౌంట్ ఇనీషియల్గా 1 తీసుకుంటున్నాను, ఎండ్ కౌంట్ ఇనీషియల్గా 1 తీసుకుంటున్నాను. వైల్ మై ఏ ఆఫ్ స్టార్ట్ పక్క ఎలిమెంట్ తోటి సేమ్ ఉంటాయి, అప్పుడు నేను ఏం చేస్తున్నాను, స్టార్ట్ +1 తోటి సేమ్ ఉంటుంది. నేనేం చేస్తాను, స్టార్ట్ని ఇంక్రీజ్ చేస్తాను అండ్ దెన్ స్టార్ట్ కౌంట్ని కూడా ఇంక్రీజ్ చేస్తాను. కరెక్ట్. సేమ్ గోస్ ఫర్ అదర్ థింగ్, ఏ ఆఫ్ ఎండ్కి. ఏ ఆఫ్ ఎండ్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ ఆఫ్ ఎండ్ -1కి ఈక్వల్ ఉందనుకోండి, అప్పుడు నేను ఏం చేస్తున్నా, ఎండ్ని డిక్రీజ్ చేస్తున్నా, ఎండ్ కౌంట్ని ఇంక్రీజ్ చేస్తున్నా. కరెక్ట్. ఇలా చేశాక నాకేమవుతుంది, ఈ కౌంట్స్ని రెండింటిని మల్టిప్లై చేస్తే నాకు ఆన్సర్ వస్తుంది కదా. సో నా ఆన్సర్ ఎక్కడ ఉంటుంది, కౌంట్లో ఉంటుంది. సో మై కౌంట్ ఈజ్ ఈక్వల్స్ టు కౌంట్ ప్లస్ మై స్టార్ట్ కౌంట్ ఇంటూ ఎండ్ కౌంట్. కరెక్ట్. ఇలా చేస్తున్నాను. ఇలా చేశాక నేను ఏం చేయాలి, స్టార్ట్ని ప్లస్ చేయాలి, ఎండ్ని మైనస్ చేయాలి. ఎందుకు చేయాలో చెప్పాను, ఎందుకంటే మనం ఈ అన్ని కాంబినేషన్స్ అయిపోగొట్టాము కాబట్టి ఇక్కడ పెట్టడం వల్ల నో యూస్, ఎందుకంటే అన్నీ క్యాలిక్యులేట్ చేసాం కాబట్టి. సో తర్వాతకి ఇది ఇంక్రీజ్, ఇది డిక్రీజ్. నెక్స్ట్ 3, 4 గురించి చూడాలి. సో ఇది మన ఓవరాల్ కోడ్. సో బేసిక్గా ఇంత కష్టపడి ఇంత డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసినందుకు ఒకవేళ మీకు అర్థమైతే అండర్స్టూడ్ అని కామెంట్ చేసి వీడియోని లైక్ చేయండి ప్లీజ్. బికాజ్ 30-20 వ్యూస్ చూస్తే ఇంత కష్టపడ్డాక ఇట్స్ లిటరలీ లైక్ ఎ డిసప్పాయింట్మెంట్. కాబట్టి సో ప్లీజ్ ఐ వాంట్ యూ టు లైక్ ద వీడియో అండ్ షేర్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్స్. దెర్ ఈస్ సమ్ యూట్యూబ్ ఛానల్ హూ రియల్లీ ఎక్స్ప్లెయిన్స్ వెల్ అని తెలియడానికి. సో ఎస్, దిస్ ఈజ్ హౌ వీ సాల్వ్ దిస్ ప్రాబ్లమ్ యూజింగ్ 2 పాయింటర్స్. ఒకవేళ మీకు అర్థం కాకపోతే దట్స్ కంప్లీట్లీ ఫైన్. మళ్ళీ ఒకసారి వెళ్ళి ఫస్ట్ ప్రాబ్లం చూడండి, ఫస్ట్ ప్రాబ్లం క్లియర్గా అర్థమైతే నెక్స్ట్ ఇది చూడండి, అప్పుడు కొద్దిగా బెటర్ అర్థమవుతుంది. గెటింగ్ ద పాయింట్. ఆ ప్రాబ్లం యొక్క ఎక్స్టెన్షన్ లాగా ఇది. సో ఇప్పుడు ఇదే ప్రాబ్లమ్ని లీడ్ కోడ్లో కోడ్ చేసి చూద్దాం. సో ఇప్పుడు మనం ఈ ప్రాబ్లమ్కి సొల్యూషన్ చేసి చూద్దాము. ఇక్కడ ఇంకోటి ఏమైనా ఇచ్చాడంటే యాజ్ ద ఆన్సర్ కెన్ బి వెరీ లార్జ్ రిటర్న్ ఇట్స్ మాడ్యులో. మనం ఏం చేస్తామంటే ఆన్సర్ పెద్దగా ఉంటుంది కాబట్టి దీంతో మాడ్యులస్ చేసి రిటర్న్ చేయాలంట. సో లెట్స్ డూ దట్ యాజ్ వెల్. అది ఎట్లానో చెప్తాను. సో మనం ఇక్కడ ఇనీషియల్గా ఏం చేసాము, ఒక ఫర్ లూప్ రన్ చేసాము. ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, 0 ఇండెక్స్ నుంచి లెంత్ -2 వరకు ట్రావెల్స్ చేసాము కదా. సో array డాట్ లెంత్ -2 అండ్ దెన్ i++. ఇప్పుడు మనం ఏం చేయాలి, మనకు సమ్ క్యాలిక్యులేట్ చేస్తున్నాం. సమ్ ఏమవుతుంది, టార్గెట్ మైనస్ e ఆఫ్ i అవుతుంది. సారీ, ఇక్కడ ARR ఆఫ్ i అవుతుంది. అండ్ దెన్ ఇప్పుడు మనం ఏం చేయాలి, స్టార్ట్ వచ్చేసి i+1 దగ్గర ఉంటుంది. కరెక్ట్. అండ్ దెన్ ఎండ్ వచ్చేసి ARR డాట్ లెంత్ -1 దగ్గర ఉంటుంది. కరెక్ట్. మనం ఏం రాస్తున్నాం, వైల్ స్టార్ట్ ఈజ్ లెస్ దెన్ ఎండ్. మనం ఏం చేస్తాం బేసిక్గా, గివ్ మీ 1 సెకండ్. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, ఇఫ్ array ఆఫ్ స్టార్ట్ ప్లస్ array ఆఫ్ ఎండ్ ఈజ్ ఈక్వల్స్ టు మన సమ్ అయింది అనుకోండి, అప్పుడు ఏం చేస్తాం అనేది ఇక్కడ రాద్దాం. ఎల్స్ ఇఫ్ ARR ఆఫ్ స్టార్ట్ ప్లస్ ARR ఆఫ్ ఎండ్ ఈజ్ లెస్ దాన్ అవర్ సమ్ అయింది అనుకోండి, అప్పుడు మనం స్టార్ట్ని ప్లస్ చేస్తాం అండ్ ఎల్స్ కేస్లో ఎన్ని మైనస్ చేస్తాం. కరెక్ట్. అండ్ దెన్ మనము కౌంట్ రిటర్న్ చేయాలి కాబట్టి కౌంట్ ఈజ్ ఈక్వల్స్ టు 0 అని తీసుకుందాము. మనం మొత్తం అయిపోయాక కౌంట్ని రిటర్న్ చేద్దాం. కరెక్ట్. అండ్ దెన్ ఇక్కడ మనం ఏం చేస్తున్నాము, ఒకవేళ మన ARR ఆఫ్ స్టార్ట్ ARR ఆఫ్ ఎండ్ రెండు ఈక్వల్ అయితే మనం ఏం చేస్తున్నాము, ఒక ఫార్ములా యూజ్ చేసి NCR దగ్గర ఉండే ఫార్ములా యూజ్ చేసి మనం క్యాలిక్యులేట్ చేస్తున్నాం కాంబినేషన్స్. మనకి ఇప్పుడు ఏం కావాలి, n వాల్యూ కావాలి. సో int n ఈజ్ ఈక్వల్స్ టు ఎండ్ మైనస్ స్టార్ట్ ప్లస్ 1. మనకు n వాల్యూ దొరికింది. ఇప్పుడు మనం ఏం చేద్దాం, కాంబినేషన్స్ క్యాలిక్యులేట్ చేద్దాం. సో కాంబినేషన్స్ ఏమవుతుంది, n ఇంటూ n - 1 డివైడెడ్ బై 2 అవుతుంది. దీన్ని మనం దేనికి యాడ్ చేయాలి, కౌంట్కి యాడ్ చేయాలి. సో కౌంట్ ఈజ్ ఈక్వల్స్ టు కౌంట్ ప్లస్ కాంబినేషన్స్. కరెక్ట్. ఇప్పుడు మనం ఏం చేయాలి, మాడ్యులస్ చేయమన్నాడు కాబట్టి మాడ్యులస్ చేయాలి. మాడ్యులస్ దేంతో చేయమన్నాడు, ఇంట్ మాడ్ ఈజ్ ఈక్వల్స్ టు
1 2 3 4 5 6 7 8 9. సో 10⁻9 +1 అన్నాడు, సారీ +7 అన్నాడు. సో ఈ 10⁻9కి మనం +7 యాడ్ చేద్దాం. ఓకే, అండ్ దెన్ ఇప్పుడు మనం ఏం చేయాలి, కౌంట్ మోడ్ ఈజ్ ఈక్వల్స్ టు మోడ్. సో ఏమవుతుందంటే కౌంట్ మోడ్ అయిపోయి కౌంట్లో స్టోర్ అవుతుంది. అండ్ దెన్ మనం ఇక్కడే బ్రేక్ చేయొచ్చు, ఎందుకంటే మనం అన్ని క్యాలిక్యులేట్ చేసాము, స్టార్ట్ నుంచి ఎండ్ వరకు వచ్చే పాసిబిలిటీస్ అన్నీ క్యాలిక్యులేట్ చేసాము. ఇదా కాకుంటే మనం ఏం చేస్తాము, సేమ్ కాకపోతే ఎన్ని ఉన్నాయో మనం కౌంట్ చేయాలి, కరెక్ట్, ఎన్ని నెంబర్స్ ఉన్నాయో చెప్పేసి. సో మనం ఏం చేస్తాం, స్టార్ట్ కౌంట్ అని ఒకటి చెప్పాను, అది 1 తీసుకుంటున్నా. ఎండ్ కౌంట్ అని చెప్పేసి అది 1 తీసుకుంటాను. అండ్ దెన్ ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, వైల్ ఈ యారే ఆఫ్ స్టార్ట్లో ఉండేది అండ్ దెన్ పక్కన ఉండే ఎలిమెంట్ స్టార్ట్ +1 రెండు సేమ్ ఉంటే మనం ఏం చేస్తున్నాము, స్టార్ట్ కౌంట్ని ఇంక్రీజ్ చేస్తున్నాము అండ్ దెన్ పాయింటర్ని కూడా ఇంక్రీజ్ చేయాలి. కాబట్టి స్టార్ట్ని ++ చేస్తున్నాం. అండ్ దెన్ మనం మళ్ళీ ఎండ్కి కూడా చేయాలి కదా. సో ఏఆర్ఆర్ ఆఫ్ ఎండ్ ఈజ్ ఈక్వల్స్ టు ఏఆర్ఆర్ ఆఫ్ ఎండ్ -1. దాని పక్కన ఉండేది కూడా సేమ్ ఉందనుకోండి, మనం ఏం చేస్తాము, దాని కౌంట్ పెంచుతాం అండ్ దెన్ దాని వాల్యూని తగ్గిస్తాం పాయింటర్ని, కరెక్ట్. ఇదంతా అయిపోయాక మనం ఏం చేయాలి, ఈ రెండింటిని మల్టిప్లై చేయాలి, స్టార్ట్ కౌంట్ ఎండ్ కౌంట్ని చేసి యాడ్ చేయాలి. సో కౌంట్ ఈజ్ ఈక్వల్స్ టు కౌంట్ ప్లస్ స్టార్ట్ కౌంట్ మల్టిప్లైడ్ బై ఎండ్ కౌంట్, కరెక్ట్. ఇప్పుడు మనం దీనికి మోడ్ చేయొచ్చు. సో మోడ్ ఈజ్ ఈక్వల్స్ టు మోడ్, ఓకే, వాల్యూ ఎక్కువ అవ్వకుండా. అండ్ దెన్ మనం ఇంకేం చేయాలి, ఇక్కడ స్టార్ట్ని ++ చేయాలి అండ్ దెన్ ఎండ్ని -— చేయాలి. ఎందుకంటే మనము ఇందాకటి ఎగ్జాంపుల్లో 2కి 5కి అన్నీ క్యాలిక్యులేట్ చేసాము, కానీ స్టార్ట్ ఇంకా 2 దగ్గరే ఉంటుంది, ఎండ్ ఇంకా 5 దగ్గరే ఉంటుంది. కాబట్టి నెక్స్ట్ 3కి 4కి వెళ్ళడానికి ఇలా చేస్తాం, కరెక్ట్. ఇది నీట్గా క్లియర్గా కోడ్ రాశాను. ఇప్పుడు ఇది రన్ చేసి చూద్దాము. ఐ హోప్ ఎండ్ మైనస్ పక్కన కామా పెట్టలేదు, ఓకే, సారీ సెమీకోలన్ పెట్టలేదు. సో దిస్ షుడ్ వర్క్ ఇఫ్ ఐఎమ్ కరెక్ట్. ఓకే, 3 టెస్ట్ కేసెస్ పాస్డ్ అండ్ దెన్ సబ్మిట్ చేసి చూస్తే ఆల్ దట్, సారీ రాంగ్ ఆన్సర్. ఓకే, వీ డెంట్ సార్ట్ కదా, ఇది అన్సార్టెడ్ అరే, మై బ్యాడ్. లెట్స్ సార్ట్ ద అరే ఫస్ట్. సో arrays dot sort of ARR. Okay, so I missed this point. So ఇక్కడ 3 passed, సబ్మిట్ చేస్తే 72 టెస్ట్ కేసెస్ అంట. సో ఓకే, 72 టెస్ట్ కేసెస్ పాస్డ్. సో మనం దీని టైం కాంప్లెక్సిటీ అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ అనలైజ్ చేస్తే ఇక్కడ చూడండి, అరేస్ సార్ట్ చేసాం కాబట్టి n log n అవుతుంది. n log n ప్లస్ ఇది ఎంతవరకు రన్ అవుతుంది, n-2 అన్నా కానీ ఇట్స్ n వరకు. అండ్ దెన్ ఇన్నర్ ఫర్ లూప్ ఎంతవరకు రన్ అవుతుంది, ఇల్దాకటి ఫస్ట్ కోడ్ ప్రకారం n టైమ్స్ అని చెప్పాను. సో దిస్ ఈజ్ n into n ఈజ్ n² అండ్ దెన్ దిస్ ఈజ్ n log n. కాబట్టి అప్రాక్సిమేట్ n² మ్యాక్సిమం, కాబట్టి n² వరకు రన్ అవుతుంది. అండ్ దెన్ స్పేస్ కాంప్లెక్సిటీ వచ్చేసి మనం ఏం ఎక్స్ట్రా స్పేస్ తీసుకోలేదు కాబట్టి బిగ్ ఆఫ్ 1 అవుతుంది. గెటింగ్ ద పాయింట్. దిస్ ఈజ్ రిగార్డింగ్ టైమ్ కాంప్లెక్సిటీ అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ. దిస్ ఈజ్ ఎ బిట్ బిగ్గర్ ప్రాబ్లమ్. చూడడానికి కోడ్ అండ్ దెన్ అండర్స్టాండింగ్ అప్పుడు మీరు ఫస్ట్ టైం ఇలాంటి ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తే కష్టం అనిపిస్తుంది, అదర్వైజ్ దిస్ ఈజ్ ఆల్సో ఈజీ ప్రాబ్లమ్ ఓన్లీ. సో దిస్ ఈజ్ కంప్లీట్లీ బేస్డ్ ఆన్ యువర్ కోడింగ్ స్కిల్స్. మీరు ఇంతవరకు ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసి ఉండింటే ఇది ఈజీగా అనిపిస్తుంది, అదర్వైజ్ ఇట్ వుడ్ సీమ్ డిఫికల్ట్. కాబట్టి పెన్ పేపర్ తీసుకొని ట్రై చేయండి. సో దాట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. ఒకవేళ మీకు అర్థమయ్యేలాగా చెప్పాను అనిపిస్తే అండర్స్టూడ్ అని కామెంట్ చేసి వీడియోని లైక్ చేయండి. ఆల్సో షేర్ ఇట్ విత్ యర్ ఫ్రెండ్స్, కాలేజ్ గ్రూప్స్ అండ్ లింక్డ్ఇన్ పోస్ట్లో కూడా పెట్టుకోండి. యు ఆర్ లెర్నింగ్ ఫ్రమ్ సమ్ ఛానల్ అన్నట్లుగా. సో దట్స్ అప్ టు యూ, బట్ స్టిల్ ఐ వుడ్ వాంట్ యూ టు డూ దట్. సో దట్స్ ఇట్ ఫర్ దిస్.